హాఫ్ టికెట్ని కాపాడడానికి వచ్చిన మ్యాడీకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. షాక్లో దేవేంద్ర హాఫ్ టికెట్ని అయితే తీసుకువచ్చి బంధిస్తారు. ఎవర్రా మీరు? నన్నెందుకు తీసుకువచ్చారు? నన్నిక్కడ ఎందుకు బంధించారు? చెప్పండ్రా, ఒక్కసారి నాకు ఎదురుపడండి మీరెవరో అంటూ అడుగుతూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే. అప్పుడే రౌడీ అయితే దేవేంద్రకి ఫోన్ చేసి, సార్, హాఫ్ టికెట్ని తీసుకువచ్చాము, ఇక్కడ తాడుతో కట్టి బంధించాము, చంపేయమంటారా అంటూ అడగంగానే, లేదు, వాణ్ణి నా చేతులతో నేనే చంపేస్తాను, మీరు ఎక్కడైతే బంధించారో అక్కడే ఉంచండి, ఈ రోజుతో వాడి చావు నా చేతుల్లో రాసి పెట్టింది, తర్వాత చిన్ని చావు అంటూ ఫోన్ పెట్టేసి, ఇప్పుడు నీ కూతురు కూడా చావడం ఖాయం, హాఫ్ టికెట్ గురించి ఖచ్చితంగా బయటకు వచ్చి తీరుతుంది, నీ కూతురు కూడా చస్తుంది, ఈరోజే 2 చావులకి ముహూర్తం పెడుతున్నాను అంటూ దేవేంద్ర అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే బాలరాజు అయితే, లేదు, ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకోవాలంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మధు అయితే వస్తుంది. ఏంటి మ్యాడీ ఆలోచిస్తున్నావు? బయటికి ఎలా వెళ్ళాలనా? నేను దానికి ఒక ప్లాన్ చేశాను, మనిద్దరం బయటికి వెళ్దాము, నీ చిన్ని ఎక్కడన్నా కనిపిస్తుందేమో చూద్దాము, నీకోసం నీ దగ్గరికి వచ్చి ఏదైనా చెప్తుందేమో చూద్దామంటూ అనంగానే, నేను కూడా అదే అనుకుంటున్నాను, బయటికి ఎలా వెళ్ళాలా అని, నీ సహాయంతో నేను బయటికి వెళ్తాను, ఖచ్చితంగా చిన్నీని కలుసుకుని నిజ నిజాలు తెలుసుకుంటాను మధు అంటూ చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే. ఇంతలో ఇక ప్రమీల అయితే రూపాన్ని పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదిన గారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు వదిన గారు, మనం పిల్లలకి అన్ని ముచ్చట్లు తీరుస్తున్నాము, ఇంకొక ముచ్చట మిగిలిపోయింది, వాళ్ళిద్దరినీ ముహూర్తం పెట్టించి ఒకటి చేసేస్తే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది, ఆనవాయితీ ప్రకారం ఆ ముచ్చట పుట్టింట్లోనే జరగాలి కదా, అందుకనే అడుగుతున్నాను, ఈ 2 రోజుల్లో ఏదైనా ముహూర్తం ఉంటే పెట్టిస్తే వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యొచ్చు అంటూ అనంగానే అప్పుడే ఇక లోహి అయితే, ఏంటి ఒకటి చేసేది, వాళ్ళకన్నా ఎప్పుడో ముందు పెళ్ళయింది, మాకే ఇప్పటి వరకు ఎలాంటి ముహూర్తాలు పెట్టించలేదు, అలాంటిది మీరు ఆంటీని అడగకుండా ఇలాంటివి చేస్తే ఆంటీ ఎలా ఊరుకుంటుంది చెప్పండి అంటూ అనంగానే, నీకు ముహూర్తం పెట్టించలేదు అంటే నీ పుట్టింటి వాళ్ళు ఇక్కడికి రాలేదు కదా, లెక్క ప్రకారం అయితే నీ పుట్టింటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మధుకి ఎలా జరుగుతున్నాయో అలాగే అన్నీ జరిపించాలి, కానీ ఇప్పటికీ నీ పుట్టింటి వాళ్ళు మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఎప్పుడు వాళ్ళు నీ కోసం వచ్చిందే లేదు, నువ్వు చూస్తే ఎప్పుడు డబ్బులో పుట్టి పెరిగాను అనడం తప్ప అసలు వాళ్ళెప్పుడు కూతురు అన్న అభిమానంతో కూడా వచ్చిందే లేదు, నీ పుట్టింటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా నీకు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తాను అనంగానే, అయ్యో ఆంటీ, వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇలా జరిపిస్తారు, బాగా రిచ్ అయిన వాళ్ళు కదా, ఏ ఊటీలోనో ఏ కొడైకెనాల్లోనో ఇలాంటివి జరిపిస్తారు, పాపం లోహి ఇలాంటి దుక్కున ఇలాంటివన్నీ ఒప్పుకోదు కదా, పాపం పుట్టినప్పటి నుంచి బాగా రిచ్ కదా, తను ఇలాంటివన్నీ పెద్ద ఇష్టపడదులేండి అంటూ అనంగానే, అవునాంటీ, నేను పుట్టుకతోనే బాగా రిచ్ కదా అని చెప్తూ ఉంటుంది లోహి అయితే. ఎంత రిచ్ అయినా ఇక్కడ సాంప్రదాయాన్ని బట్టి జరిగేవన్నీ జరగాలమ్మా అంటూ చెప్పంగానే, అలాంటి సాంప్రదాయాలన్నీ వీళ్ళకి ఎలా తెలుస్తాయిలే వదిన గారు, అన్ని సంస్కారం పద్ధతులు తెలిసిన కుటుంబం అయితే తెలుస్తుందని ప్రమీలైతే చెప్తూ ఉంటుంది. మరొక వైపు ఇక బాలరాజు అయితే తన కట్లయితే ఇప్పుకుంటాడు. ఎలాగైనా హాఫ్ టికెట్ని కాపాడాలని ఆ రౌడీల నుంచి అయితే అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక బాలరాజు అయితే నిర్ణయించుకుంటాడు, ఇక లాభం లేదు, నేను ఏదో రకంగా హాఫ్ టికెట్ ఎక్కడున్నా తెలుసుకుని నా కూతుర్ని కలుసుకోవాలి, నా కూతుర్ని కాపాడుకోవాలంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న దేవేంద్ర అయితే కోపంగా, వాణ్ణి ఎలా వదిలేశారా, వాణ్ణి వదిలేస్తే చాలా ప్రమాదం,
అయినా ముందు పదండి, హాఫ్ టికెట్ గాన్ని బంధించిన చోటికి వెళ్దాము, వాణ్ణి వేసేస్తే మనకి ఇబ్బంది ఉండదు అంటూ హాఫ్ టికెట్ దగ్గరికి అయితే వస్తాడు దేవేంద్ర. ఇక హాఫ్ టికెట్ని అయితే గొంతు పట్టుకోగానే ఇంకా హాఫ్ టికెట్ అయితే బాధపడుతూ ఉంటాడు. చెప్పరా, చిన్ని ఎక్కడుందో చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి అనంగానే నువ్వు నేను చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. నేను చిన్నమ్మ ఎక్కడుందో తెలిసినా కూడా చెప్పను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ హాఫ్ టికెట్ అయితే చెప్పేస్తాడు. అప్పుడే దేవేంద్ర అయితే కోపంగా, వీడు ఇంతకి తెగించినప్పుడు వీడిని చంపకుండా మనం ఉండకూడదు, వీడు చస్తే ఖచ్చితంగా వీడి శవం గురించి చిన్ని బయటికి వస్తుంది, వీడిని చంపి నడి రోడ్డు మీద వేసేయండి, ఈ వార్త అన్ని పేపర్లలో న్యూస్లో వచ్చేలా చేయండి, అది చూసిన చిన్ని బయటికి వస్తుంది, దాని చావు కూడా మన చేతిలోనే రాసుంది, అది కూడా చచ్చిన తర్వాత ఆ బాలరాజు గారిని పట్టుకుని చంపేయచ్చు అంటూ చెప్తూ ఉంటాడు దేవేంద్ర అయితే. ఇంతలో ఇక బయటికి వచ్చిన మధు మేడీ అయితే అటువైపుగా వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరినీ చూసిన రౌడీలైతే, సార్ అబ్బాయి వాళ్ళు ఇలా వస్తున్నారు, అబ్బాయి మీ కోడలు కనుక చూస్తే చాలా ప్రమాదం అంటూ అనంగానే, అవును ఇలా వస్తున్నారేంటి, ముందు పదండి, వీడు ఎలాగో వాళ్ళకి కనిపించడులే అంటూ ఇక వాళ్ళైతే పక్కకి దాక్కుంటారు. ఇంతలో ఇక బాలరాజు అయితే కంగారుగా అన్నీ వెతుకుతూ ఉండగా బాలరాజుని చూసిన హాఫ్ టికెట్ అయితే అన్నా అని పిలుస్తాడు. అప్పుడే ఇక బాలరాజు అయితే హాఫ్ టికెట్ని చూసి లోపలికి అయితే వస్తాడు. వీడు కూడా ఎక్కడికి వచ్చాడ్రా, వాళ్ళు వెళ్ళిన వెంటనే వీళ్ళని చంపేయాలి అంటూ దేవేంద్ర అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఇక బాలరాజు లోపలికి రావడం చూసిన మేడీ అయితే, ఈయన చిన్ని కన్న తండ్రి కదా, ఇతన్ని కలుసుకుంటే చిన్ని ఎక్కడుందో తెలుసుకోవచ్చు, మధు చిన్ని వాళ్ళ నాన్న పద పట్టుకుందామంటూ మధునైతే లోపలికి తీసుకుని వస్తాడు మేడీ. అప్పుడే ఇక హాఫ్ టికెట్ని బాలరాజుని చూసిన మేడీ అయితే ఇక అడుగుతూ ఉంటాడు, ఏంటి హాఫ్ టికెట్, నిన్నిక్కడ ఎవరు బంధించారు అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక బాలరాజు అయితే నువ్వెవరు అని అడగంగానే, నా పేరు మహేంద్రవర్మ, దేవేంద్రవర్మ కొడుకుని అనంగానే ఇక ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు బాలరాజు అయితే. అప్పుడే ఇక పక్కనే ఉన్న మధుని చూసి, అమ్మా చిన్ని నువ్వా అంటూ అడుగుతూ ఉండగా, ఏంటి మీరనేది, తను చిన్ని కాదు, తన పేరు మధు, నా భార్య అంటూ చెప్తూ ఉంటాడు మేడీ. తను నా కూతురు చిన్ని అంటూ అనంగానే అప్పుడే మేడీ అయితే నిలదీస్తూ ఉంటాడు, నిజం చెప్పు మధు, నువ్వు చిన్నివా అంటూ అడుగుతూ ఉండగా, అవును నేనే చిన్నిని అంటూ చెప్తుంది. ఇక మధు అయితే, ఎంత మోసం చేశావు, ఇన్ని రోజులు నా స్నేహితురాలువని నమ్మాను, నువ్వింత మోసం చేస్తావని అనుకోలేదు అంటూ మేడీ అంటూ ఉండగా, ఏం మోసం చేసింది అంటూ అడుగుతూ ఉంటాడు బాలరాజు అయితే. నా తల్లిని చంపింది ఈ మధు తల్లే కదా, అలాంటి దాన్ని ఎలా క్షమిస్తాను, ఈ మధు నా జీవితంలోకి రావడానికి వీల్లేదు అంటూ ఉండగా, నీ తల్లిని చంపింది నా భార్య కావేరి కాదు, మీ నాన్న ఆ దుర్మార్గుడే చంపాడు, కావాలంటే ఇవన్నీ చూడు అంటూ తన దగ్గరున్న వీడియోస్ అన్నీ మేడీ ముందు బయట అయితే పెడతాడు. అదంతా చూసిన మేడీ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఏంటిది, మా నాన్న మా అమ్మని చంపాడా, ఇన్ని రోజులు నేను ఇంతగా మోసపోయానా అంటూ మేడీ అయితే కుప్పకూలిపోతాడు. ఇంతలో ఈ విషయం అంతా చూసిన దేవేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏ నిజమైతే బయటపడకూడదు అనుకున్నానో అదే బయటపడిపోయింది, ఇప్పుడు మేడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అంటూ దేవేంద్ర అయితే షాక్లో ఉండిపోతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.